అందరికీ నమస్కారం. నేను మీ ప్రశాంతి. ఈరోజు నాతో పాటు మా స్టూడియోలో ట్రాన్స్జెండర్ సమంత గారు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. సమంత గారి గురించి చెప్పాలి అంటే తను ఒక లారీ డ్రైవర్ అంట. నేషనల్ డ్రైవర్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇండియాలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ హెవీ లైసెన్స్ ఉన్న ఏకైక డ్రైవర్ని నేనే. చూసారు కదా, ఇంత గొప్ప వ్యక్తులు ఉంటారు, కానీ చాలామంది వీళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడతారు. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే నాటే ఈజీ. అయినా కూడా ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారట. ఆవిడకి ఇష్టమైన వర్క్లో ఆవిడ జాబ్ చేసుకుంటూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకసారి ఏంటి అన్నది విందాం ఆవిడ మాటల్లోనే. చెప్పండి సమంత గారు, అసలు మీరు ఈ లారీ డ్రైవర్గా ఎలా? లారీ డ్రైవర్గా ఎలా అంటే నాకు ఇష్టం. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఒక దేశానికి రక్షకుడు ఎంత అవసరమో, అలాగే పంట పండించే రైతాన్ని ఎంత అవసరమో, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వస్తువులు సరఫరా చేసే డ్రైవర్ అన్న కూడా అంతే అవసరం. ఇందులో నేను ఒక రైతుగా ఆల్రెడీ చేశాను. రైతుగా చేయడానికి నా హెల్త్ ఇప్పుడు సహకరించదు. ఒక డ్రైవర్గా చెయ్యాలనే కృషితోటి ఏ పనినైనా నేను ఇష్టంగా చేస్తాను. డ్రైవర్గా చేస్తున్నాను, అదొక సేవలాగా భావిస్తాను. కానీ ఇక్కడ నా కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, తిండి బట్టకు కూడా డబ్బులు ఇవ్వలేని ఈ సమాజం ఎన్ని ప్రాబ్లమ్సో ఒకసారి మీరే గ్రహించుకోవాలి. తిండికి బట్టకు కూడా కనీసం రూమ్ కిరాయి కట్టుకుందామన్న రూపాయలు లేని స్థితిలో ఈరోజు నేను ఈ స్టూడియోకి వచ్చాను. ఓకే, అంటే దీనికి కారణం ఎవరు? సమాజం ఎలా చూస్తుంది? అవహేళన. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఇద్దరిని తీసుకుంటే, చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు చాలా అవహేళన చేస్తున్నారు. అలా అని మా వాళ్ళు చేసే కొన్ని తప్పిదాల వల్ల అలా చేస్తున్నారు. కానీ గాంధీజీ అన్నట్టుగా 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా సరే, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఈరోజు తెలంగాణలో నాకు శిక్ష వేశారు మీరందరు కలిసి, ప్రభుత్వం మీరందరు కలిసి నాకు శిక్ష వేశారు. ఏమైందండి? అవును, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేది ఉంటుందండి? నెల రోజులు చేసినా కానీ జీతం ఇవ్వలేని స్థితికి వచ్చారు. మీరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా, గవర్నమెంట్ సంస్థల్లోనా? ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారా? అది కూడా మనం నెల రోజుల కంటే ముందే ఏదన్నా అడుగుతాం అనుకో, తీసుకుపోరు. ఓకే, నేను కావాలి అని వెళ్తే ఆల్ ఇండియా తిరుగుతాను. నేను మిజోరం ఎక్కడుందండి, అంత దూరం పోయేసి వచ్చినాక కూడా నాకు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఓనర్లు ఉన్నారంట. వాళ్ళు ఏమంటారంటే, ఇస్తాను సమంత, నీకు ఏం ఖర్చులు ఉన్నాయి? ఓకే, పిల్లమా పిల్లలా? ఓకే, అంటే పిల్లలు ఉంటేనే పైసలతో అవసరమా? నాలాంటి వాళ్ళకి పైసలతో అవసరం లేదా? భిక్షాటం చేస్తేనేమో భిక్షాటం చేస్తారంటారు. సో నేను ఈ 10 సంవత్సరాలలో ఒక వెహికల్ నడపాలంటే ఫస్ట్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, తర్వాత వెహికల్ ఓనర్కు మార్కెటింగ్ తెలిసి ఉండాలి. ఈ 2 ఆల్ ఇండియా వైజ్గా తెలిసిన ఏకైక వ్యక్తి సమంత. ఇంకో మగ మనిషి ఉండడు. ఆల్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సమంతకు లోడ్ ఉంటుంది. అలా డబ్బులు ఉండి వాళ్ళు శాలరీ ఇవ్వట్లేదా మీకు? అంతేనా? ఉండి ఉండకని కాదు. అక్కడ ఏమైంది, ఒకతే ఉంటుంది, డబ్బులతోటి ఏమవసరం. కానీ నేను తిండికి బట్టకు నెల రోజులు అక్కడికి వెళ్తున్నప్పుడు తిండికి బట్టకు ప్రతిదీ కూడా నేను వాళ్ళపైన ఆధారపడతాను. భిక్షాటన చేయలేదు, నా దగ్గర ఆస్తే లేదు అసలు. అమ్మ తమ్ముడు చనిపోయాడు, నాన్న చనిపోయాడు, అమ్మ నేను. అమ్మ కూలికి వెళ్ళి నన్ను పోషిస్తుంది ఈరోజు. 60 ఏళ్ళ మనిషి. ఓకే, చూడండి ఎంత దారుణం. మీరు ఏం చదువుకున్నారు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th వరకు చదువుకున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఈవెన్ ఆంధ్రాలో తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా వినండి కొన్ని పథకాలను అయితే ప్రవేశపెడుతుంది. ఇప్పుడు నిరుద్యోగ భృతి అని, అలాగే విద్యార్థులకు చదువు కోసం అని చెప్పేసి, అలాగే ఇంట్లో ఉన్న వృద్ధ వాళ్ళకి పెన్షన్స్ అని. ఇందులో మీకు ఏ ఒక్కటి కూడా వర్తించట్లేదు, అవునా? తెలంగాణలో ఆత్మ ఒకసారి తన హృదయంని పరిష్కారం చేసుకోమనండి రేవంత్ రెడ్డి సార్ని ప్లీజ్. నాకు చాలా ఇష్టం, ఒక అన్నలాగా భావించి నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగాను. అంతకుముందుకు ప్రభుత్వం మాకు ఒక పింఛన్, ఒక్క ట్రాన్స్జెండర్ ఒక పింఛన్ ఇచ్చినట్టు చూపి, చదువుకున్న వాళ్ళకు జాబులు ఇచ్చారు ఒక 2-3కి. కానీ చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పింఛన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఏది లేదు అసలు. ₹1 ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నాకు రాలేదు. ఈ మధ్యన ఏదైతే కొన్ని లోన్స్ వస్తున్నాయి, అవి కూడా ఇక్కడ ఉండే వాళ్ళకే వస్తున్నాయి. నేను నెలలు పోతాను కాబట్టి నా దాకా సమాచారం రాదు, నేను తీసుకోలేదు, నాకు అందట్లేదు. ఎంత ట్రై చేసినా అది రెగ్యులర్గా ఒక 15-20 రోజులు వాళ్ళ చుట్టూ తిరిగితేనే ఆ పథకాలు ఏవో వస్తాయి.
కానీ నేను డ్రైవింగ్కి వెళ్తాను కాబట్టి నాకు అలాంటి పథకాలు ఎంత నేను కావాలని వెళ్ళినా వాళ్ళ చుట్టూ నేను తిరగలేను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.